హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మా ఇంటి కవర్లో. ఈరోజు వీడియో అయితే కనుక మన మిడిల్ క్లాస్ వాళ్ళం ఎక్కడికైనా ట్రిప్ అయినా యాత్ర అయినా ఎలా బడ్జెట్లో వెళ్ళరాగలం. మేమైతే కనుక ఎంత ఖర్చు చేసుకున్నాం, మేమైతే కనుక మా బడ్జెట్ అయితే ఒక 5,000 అని అనుకున్నాం. ఎందుకంటే ఆ 5,000తో వెళ్ళొస్తే నెక్స్ట్ ఇంకొక దిక్కుకి ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, లేదు ఆ డబ్బులు ఎందుకైనా వస్తాయి కదా అని నేను అనుకున్నాను. వెళ్ళి రావాలి, కానీ బడ్జెట్లో వెళ్ళి రావాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. కొంతమంది అయితే కనుక బయటకు వెళ్ళినప్పుడు ఎంతైనా ఖర్చు చేయొచ్చు, ఇంట్లో ఉన్నప్పుడు పొదుపు చేయొచ్చు అనుకుంటాను. నేనైతే ఆ టైప్ కాదు. బయటకు వెళ్ళినప్పుడు కూడా కొంచెం బడ్జెట్లో చూసుకుని ఖర్చు పెడితే కనుక మనం నెక్స్ట్ ఎక్కడికైనా వేరే ట్రిప్కి వెళ్ళొచ్చు కదా అని నేను అనుకుంటాను. అలాగే ఫస్ట్ మాకు అయిన ఖర్చులు అయితే చెప్తానండి. నాకు వచ్చేసి ట్రైన్ టికెట్ అప్ అండ్ డౌన్ అనమాట. అప్ అండ్ డౌన్ వచ్చేసి 1,595, అప్రాక్స్గా 1,600 అయితే అయ్యింది. మా హస్బెండ్కి వచ్చేసి, నా హస్బెండ్కి అయితే కనుక 2,600 అనుకోండి, 2,600 అయింది. చూస్తున్నారు కదా, ఇక్కడ 2,605 రూపీస్ అయింది. ఇంక 2,600 అయినా అయితే అనుకోండి. ఓకే, నెక్స్ట్ ఆటో అయితే కనుక మనం ఎక్కడ ట్రావెల్ చేసినా సరే, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళినా పర్ పర్సన్ 30 రూపీస్. బస్ అయితే 30, 50, 40 మనం వెళ్ళే డిస్టెన్స్ బట్టి అయితే అవుతుంది. ఓకే, అలా ఉంది. జూలో అయితే కనుక టోటల్ 4,800 అయితే ఛార్జ్ చేశారు. మేము 9 మెంబర్స్ వెళ్ళాం కాబట్టి పర్ పర్సన్ 533 రూపీస్ అయితే పడింది. మేము ఇద్దరం కాబట్టి 1,000 చేంజ్ అయితే పడింది. ఇట్స్ ఓకే, జూలో ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ అయితే కనుక టెంపుల్స్లో మేము లింగరాజస్వామి టెంపుల్కి వెళ్ళాం కాబట్టి ఫస్ట్ నేనైతే ఇలా ఫ్లవర్స్తో చాలా అందంగా ఉందండి. ఫ్లవర్స్ పెట్టి దాంట్లో పాలు అభిషేకానికి ఇవన్నీ అయితే పెట్టారు. అవన్నీ తీసుకున్నాను. 100 రూపీస్ పడింది. తర్వాత అనిపించింది అనవసరంగా తీసుకున్నాను కదా అని. ఆ 100 రూపీస్ తీసుకుని లోపలికి వెళ్తే 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారు. 10 రూపీస్ టికెట్ ఛార్జ్ చేశారు. ఇట్స్ ఓకే. నెక్స్ట్ లోపలికి వెళ్తే దాన్ని దేవుడి దగ్గర పెట్టాలంటే 100 రూపీస్ ఛార్జ్ చేశారు. జస్ట్ మన వెనకాల ఫాలో అయిపోతున్నారు పంతులు పరిగెత్తుకుంటూ. కానీ ఏం చేస్తాం, ఇంకా నాకు అప్పటి తర్వాత అనిపించింది ఇంకా తీసుకోకూడదు అని చెప్పి. అలాగే చిల్లర ఖర్చులు ఉంటాయి కదండి. ఫోన్ ఎక్కడైనా తీసుకుని వెళ్తానికి ఉండదు, కౌంటర్లో పెడతాం, 5 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లగేజ్కి 10, 15 అలా ఛార్జ్ చేస్తూనే ఉంటారు. అవన్నీ ఇట్స్ ఓకే. నెక్స్ట్ మనం టెంపుల్ బయట వేసుకుంటూ ఉంటాం కదా బెగ్గర్స్కి గట్టా, అవన్నీ అయితే నేనైతే కౌంట్ చేయలేదు. అలాగే నెక్స్ట్ వచ్చేసి పూరి కాదు, ఇది సన్గాడ్ టెంపుల్కి అయితే వెళ్ళాము. సన్గాడ్ టెంపుల్ కాడ పర్ పర్సన్కి 40 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు టికెట్కి. మాకు 80 రూపీస్ అయింది. అది కూడా రీజనబుల్లే, కానీ ఎందుకు టికెట్ నాకైతే తెలియలేదు. ఆ గుళ్ళో ఏమీ లేదు, జస్ట్ విజిటింగ్ కింద వెళ్ళాలి అంతే. నెక్స్ట్ మేము పూరి రావడానికి బస్ టికెట్ పర్ పర్సన్ అయితే కనుక 45 రూపీస్ అనుకుంటండి, 45 రూపీస్ అయింది. బస్కి వెళ్ళిపోయాం మేము పూరిలో స్టే చేసినందుకు హోటల్ రూమ్ వచ్చేసి ఒక్కొక్క రూము 2,400 అయితే పడింది పూరిలో. ఎలా అంటే మేము 9 మెంబర్స్ షేర్ చేసుకున్నాం కాబట్టి తక్కువే పడింది. అలాగే ఇక్కడ భువనేశ్వర్లో అయితే కనుక 2 రూమ్స్ కలిపి 2,400 పడినాయి. భువనేశ్వర్లో రూమ్స్ అయితే ఆసమ్ ఉన్నాయి. పూరిలో అయితే ఓకే. పూరిలో టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఫస్ట్ డే మేమైతే రూపాయి కూడా ఖర్చు చేయలేదు. సెకండ్ డే అయితే మాత్రం మేము పూరిలో అయితే ఫస్ట్ డే ఏం ఖర్చు చేయలేదు. నెక్స్ట్ డే అయితే మాత్రం దర్శనం తొందరగా అవ్వాలని చెప్పి అక్కడ ఉన్న పంతులకి అయితే 100 రూపీస్ ఇచ్చి అయితే మేము వెళ్ళిపోయాము దర్శనానికి. అలా అయినా ఒక 10 మినిట్స్ అయితే తొందరగా అవుతుంది అంతే. ఆ దర్శనం అయిపోయిన తర్వాత నేను ఇంకా అన్న సమారాధనకి కట్టమన్నారు, కానీ నాకైతే నమ్మకం లేదండి అన్న సమారాధనకి యూజ్ చేస్తారు అని చెప్పి నేను అందుకనే కట్టలేదు. అలాగే మేమున్న రూమ్ కాడి నుంచి పూరి జగన్నాథ స్వామి టెంపుల్కి వెళ్ళడానికి అయితే పర్ హెడ్ ఆటోకి 20 రూపీస్ అయితే అయింది. ఫస్ట్ డే మా హస్బెండ్ మేము పాపని తీసుకుని వెళ్ళాము. నెక్స్ట్ డే అయితే కనుక హస్బెండ్ రూమ్లోనే ఉండిపోయారు. నేను ఒక్కదాన్నే ఫ్యామిలీతో అయితే వెళ్ళాను. నెక్స్ట్ పూరి జగన్నాథ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ రూమ్కి రావడానికి ఆటోకి 20 రూపీస్ ఛార్జ్ చేశారు, అయిపోయింది. నెక్స్ట్ అక్కడి నుంచి మేము చిల్కా లేక్ అయితే వెళ్ళాము. చిల్కా లేక్కి వెళ్తున్నప్పుడు మేము ఒక వ్యాన్ అయితే బుక్ చేసుకున్నాము హోటల్ వాళ్ళది. 1,500కి అయితే మాట్లాడుకున్నాము. ఇంకా 900 డివైడెడ్ బై 1,500 వేసుకోవడం, 9 మెంబర్స్ డివైడెడ్ బై 1,500 వేసుకోవడమే. ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు టోటల్ రైడ్కి వచ్చేసి 5,000 అయితే ఛార్జ్ చేశారు. మాకు ఒక్కొక్కరికి 533 రూపీస్ అయితే అయింది. అక్కడ 533 రూపీస్ పర్ హెడ్ అయితే అయింది. నెక్స్ట్ మాట్లాడుకున్న పిలోపు మనకి సత్యనారాయణ స్వామి ప్రసాదం వచ్చిందండి. ఫస్ట్ ఇది ఇంపార్టెంట్ కదా.
తర్వాత అయితే కనుక మేము చిల్కా లేక్లోకి వెళ్ళాం. అక్కడ మేము మనీ వేస్ట్ చేస్తుంది అయితే కనుక చిల్కా లేక్ అనమాట. వాళ్ళు మొత్తం మోసం చేసేసారండి, చాలా మోసం చేశారు. డాల్ఫిన్స్ లేవు, రెడ్ క్రాబ్స్ లేవు, సీమౌత్ లేదు, ఏది లేదు. వాళ్ళు జస్ట్ ఏమని పెట్టుకోవాలి, అది ఉప్పు నీటి సరస్సు అనమాట. ఉప్పు నీటి సరస్సులో మేము మిమ్మల్ని తిప్పుతాము అంతే, ఈ రైడ్ అంతే, డాల్ఫిన్స్ చూపిస్తాము, ఇవన్నీ ఏం చెప్పకూడదు. ఇక్కడైతే చాలా మోసపోయాం అంతే. ఇంకా నెక్స్ట్ రిటర్న్ వచ్చేసి స్టేషన్కి వచ్చి ఇంటికి వచ్చేసాం. టోటల్ మా బడ్జెట్ అయితే కనుక నా హస్బెండ్కి నాకు కలిపి 8,000 అయితే పడింది. 8,000లో మేము ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం.